తెలంగాణలో ఇవాళ 3 ఎకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. 10.45 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. తొలి రోజు 2 ఎకరాల వరకు ఉన్న రైతులందరి బ్యాంకు ఖాతాల్లోకి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నిధులను జమ చేశారు. 41.25 లక్షల మంది అన్నదాతలకు సంబంధించి 39.16 లక్షల ఎకరాలకు 2,349.83 కోట్లు జమయ్యాయి. ఇవాళ 3 ఎకరాల్లోపు భూమి ఉన్న 10.45 లక్షల మంది రైతులకు గాను 1,551.89 కోట్లు విడుదల చేసినట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఎకరాతో సంబంధం లేకుండా త్వరలోనే మిగతా రైతులకు కూడా రైతు భరోసా అందుతుందని, ఎవరూ నిరాశపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బ్యాంకులతో ఎలాంటి చిక్కులు లేకుండా రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేస్తామని తెలిపారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, ఈ రోజు ఉదయం నుంచి కూడా రైతు భరోసా నిధులు విడుదల అవుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచే ఇటు 3 ఎకరాలున్న రైతుల అకౌంట్లో కూడా రైతు భరోసా నిధులు కూడా జమ అవుతున్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు 10,45,000 మంది రైతుల అకౌంట్లో కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్టు కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. ఇటు తొలి రోజు 2 ఎకరాల వరకు ఉన్న రైతులందరూ కూడా బ్యాంక్ ఖాతాలకు కూడా ఎకరానికి 6,000 చొప్పున మరి నిధులు కూడా జమ చేశారు. మరి ఉదయం నుంచి కూడా అందరికీ మెసేజ్లు వస్తున్నాయి, డబ్బులు క్రెడిట్ అయినట్టు కూడా. మరి దీని పట్ల కూడా ఇటు రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడంతో ఇటు వ్యవసాయ పనులు కూడా చాలా చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా ఇటు విత్తనాలు కూడా వేశారు. ఇంకా ఇటు కొన్ని దుక్కులు దున్నడం కానీ, ఇతర పనిముట్లు కానీ, ఇతర పత్తి విత్తనాలు కానీ, ఇతర అవసరాల కోసం కూడా ఈ యొక్క పెట్టుబడి సాయం ఎంతగానో రైతులకు ఉపయోగకరంగా ఉండనుంది. ఎందుకంటే గత సీజన్ అప్పుడు ఖరీఫ్ సీజన్ అయితే గత సంవత్సరం అయితే ఇవ్వలేదు. మరి రబీ సీజన్ అయితే ప్రజెంట్ 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే గత సీజన్ పడింది. మరి ఈసారి మాత్రం ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ రైతు భరోసా నిధులు వేస్తామని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ 3 ఎకరాల లోపు భూమి ఉన్న 10,40,000 మంది రైతులకు గాను 1,000 దాదాపుగా 555 కోట్ల విడుదల చేసినట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రకటించారు. మరి ఎకరాలతో సంబంధం లేకుండా త్వరలోనే మిగతా రైతులకు కూడా రైతు భరోసా పెట్టుబడి సాయం కూడా అందుతుందని కూడా మరి స్పష్టం చేశారు. మరి ఎవరు కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు. మరి ఈసారి ఇటు బ్యాంకులతో ఎలాంటి చిక్కులు లేకుండా రైతుల ఖాతాలోకే నేరుగా ఈ నిధులు కూడా జమ చేస్తామని కూడా స్పష్టం చేశారు. మరి అనుకున్నట్టుగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా రైతుల అకౌంట్లు కూడా డబ్బులు పడుతున్నాయి. దానికి సంబంధించిన మెసేజ్ కూడా వాళ్ళ ఫోన్కి వస్తున్నాయి, డబ్బులు క్రెడిట్ అయినట్టు. మరి ఎకరానికి 6,000 చొప్పున మరి ఈ విడతగా మరి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని వేలు పడతాయి, 6,000 చొప్పున పడతాయి. కాబట్టి మరి ఇది మాత్రం రైతాంగం కూడా కొంతవరకు శుభస్థితికని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి పనులు కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి మరి రైతులంతా కూడా ఎవరి వద్దకు వెళ్లకుండా, అప్పు అడగకుండా, మరి పెట్టుబడిదారులకు కానీ, ఇటు కొమట వాళ్ళ దగ్గర కానీ ఇతర వాళ్ళకు వెళ్లకుండా, అప్పు తీసుకోకుండా కూడా ఎంతో ఉపయోగకరంగా ఇటు రైతు భరోసా నిధులు అయితే ఉపయోగపడతాయి. మరి లాస్ట్ టైం ఇటు రబీ సీజన్ సంబంధించి మరి చాలా వరకు చిక్కులు కూడా ఏర్పడాయి. దాదాపు 1 మంత్ లోపు వేశారు లాస్ట్ టైం మనం చూసాం. కానీ ఇప్పటి వరకు మాత్రం దానిపై ఇంకా క్లారిటీ లేదు. 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రబీ సీజన్ సంబంధించి రైతుల ఖాతాలు కూడా జమ అయింది. మరి మిగతా వాళ్ళకు వేసే పరిస్థితి లేనట్టుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం దానిపై ఇంకా క్లారిటీ లేదు. మరి లాస్ట్ టైం మనం చూస్తాం 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా వేశారు. మరి మిగతా రైతులకు వేస్తారా లేదా, మరి ఎంతవరకు 5 ఎకరాల్లో పెట్టారా, మరి లాకు లేకపోతే 10 ఎకరాల్లో పెట్టారా దానిపై కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఎకరాలతో సంబంధం లేకుండా మరి 1 వీక్ లో అందరికి కూడా రైతు భరోసా నిధులు వేస్తామని కూడా చెప్పారు. మరి మేబీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే, అంటే త్వరలోనే ఇటు జూన్ లాస్ట్ వీక్ లో నోటిఫికేషన్, అదేవిధంగా జూలై ఫస్ట్ వీక్ లో సర్పంచ్ ఎన్నికలతో పాటు ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలోనే మరి హడావిడిగా ఈ రోజు రైతు భరోసా నిధులు చేశారంటూ కూడా ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా మరోవైపు ఇటు రబీ సీజన్ సంబంధించి మరి మిగతా రైతు భరోసా నిధులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలంటూ కూడా
ఇటు బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇటు రైతు సంఘాలు కానీ రైతులంతా కూడా అడుగుతున్న పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో రైతు భరోసా అమలు కాలేదనే ఆరోపణలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంపై. మరి ఇప్పటికే ఇటు ఎకరానికి 6,000 చొప్పున, అంటే ఒక సీజన్ కి ఒక విడతగా 6,000, సంవత్సరానికి 12,000. అంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మరి ఆ మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా 15,000 ఇస్తామన్నారు. మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మరి దాన్ని 12,000కు తగ్గించారు. సంవత్సరానికి 12,000 ఇస్తున్నారు. మరి మొదటి ఈ విడతగా ఖరీఫ్ సీజన్ సంబంధించి మరి 6,000 ఎకరానికి రైతుల అకౌంట్లు కూడా జమ అవుతున్నాయి. మరి గత రబీ సీజన్ సంబంధించి మరి ఎప్పుడు వేస్తారు, మిగతా వాళ్ళకు వేస్తారా లేదా? మరి ఇప్పుడు కూడా ప్రజెంట్ మరి ఎకరాలతో సంబంధం లేకుండా అన్ని వేస్తామంటున్నారు. కానీ ఎన్ని ఎకరాలకు వేస్తారు? 10 ఎకరాలకు వేస్తారా, లేదంటే 100 ఎకరాలకు వేస్తారా, అందరికి వేస్తారా? అంటే ఇటు వ్యవసాయ భూములకు, వ్యవసాయ యోగ్యమైన భూములకే వేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి వాటిపై ఇంకా క్లారిటీ లేదు. పూర్తి స్థాయిలో దీనిపై క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ మాత్రం ఈ రోజు మాత్రం ఉదయం నుంచే రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లు అయితే జమ అవుతున్నాయి. దీని పట్ల మొత్తం రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. మరి ఎందుకంటే ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మరి ఎన్ని ఎకరాలకు వేస్తారు? మరి 10 ఎకరాల లోపే వేస్తారా, లేకపోతే 100 ఎకరాల లోపే వేస్తారా, మరి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా వేస్తారా అనిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. మరి 1 వీక్ మొత్తం కూడా రైతుల అకౌంట్లు జమ అవుతాయి. మరి ఎవరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. టెక్నికల్ ఇష్యూస్ కూడా పెద్దగా ఏం లేవు. బ్యాంకులతో సంబంధం లేకుండా రైతుల అకౌంట్ లో కూడా మరి వ్యవసాయ శాఖకు సంబంధించి వెబ్సైట్ ద్వారా ఈ యొక్క అమౌంట్ పడుతుందని కూడా చెప్పడం జరిగింది. మరి కాబట్టి మరి గతంలో టెక్నికల్ ఇష్యూ వల్ల కొంతమందికి పడలేదు. మరి కొంతవరకు ఆధార్ నెంబర్లు ఇష్యూస్ కానీ బ్యాంక్ అకౌంట్ లో సంబంధించిన నెంబర్స్ కొంతవరకు తేడా వల్ల కూడా కొంతమందికి మిస్ అయినాయి లాస్ట్ టైం. కానీ ఈసారి మాత్రం అలాంటి తప్పులు జరగకుండా మరి ఇప్పటికే ఇటు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కూడా పలుమార్లు బ్యాంకర్స్ తో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. మరి ఈసారి అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచే ఈ యొక్క రైతు భరోసా నిధులు పెట్టుబడి సాయం కూడా రైతుల అకౌంట్లు అయితే జమ అవుతున్నాయి. మరి విడతల వారిగా మరి ఈ రోజు నుంచి మొదలుకుంటే దాదాపు ఈ 15 days లోపు ఎకరాలతో సంబంధం లేకుండా అన్ని ఎకరాలకు కూడా ఈ యొక్క పెట్టుబడి సాయం రైతులకు అందనుంది. అనుష. రైట్ సతీష్, థ్యాంక్ యూ.